నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో. నువ్వు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంట రావురో. సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు. వెల్లురా నువ్వు వెల్లురా, వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. ఇది బాగా కనెక్ట్ అయింది. గంగిరెద్దుల గెటప్ వేసి ఈ పాట ఎందుకు పాడాలనిపించింది మీకు? అంటే ఎట్లా రాయాలనిపించింది? అంటే దానికి ఏమైనా పర్టికులర్ మూమెంట్ ఉందా? అంటే అప్పటికి నేను చేసిన ఈ మెసేజ్ పాటలను హిట్ అవుతున్న సందర్భం, నన్ను కాటికాపరిగా కానీ ఇలాంటి డిఫరెంట్ అఘోరా క్యారెక్టర్లు, భక్తుడు శివభక్తుడు ఇలాంటి క్యారెక్టర్లు బాగా చూసి ఉన్నారు. ఏదో కొత్తగా చేయాలి, మళ్ళీ ఇదే కాన్సెప్ట్ తీసుకోవాలి. వేరే కాన్సెప్ట్ తీస్తే నన్ను జనాలు తొందర రిసీవ్ చేసుకోరు. ఈ లవ్ అంటే మళ్ళీ నేను జనాలకి మళ్ళీ దూరం పెరిగిపోద్ది, నన్ను గుర్తించడానికి టైం పడుతుంది. సో ఎందుకైనా మంచిది ఇదే కాన్సెప్ట్ తీసుకుందాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ పాటలు మిగతా ఛానల్స్ కానీ బాగా పుషప్ చేసినాయి బాగా. అంటే మీరు మొదటి నుంచి హిందువేనా? హిందూ కుటుంబం లేదు, మధ్యలో క్రిస్టియానిటీ కూర్చుకున్నారని విన్నాం, వాస్తవం లేదు. అంటే నేను చర్చికి వెళ్ళినా క్రిస్టియన్ స్కూళ్ళలో కూడా ఇప్పుడు నేను కల్చరల్ యాక్టివిటీస్ బాగా ఉన్నాయి కాబట్టి పిల్లలకు డ్యాన్సులు పేరు బాలు కాకుండా ఇంకో పేరు కూడా ఉందంట కదా? అంటే జానీ అని పిలుస్తుండే. జాన్ అంటే జాన్ అని పేరు అప్పుడు నేను పెట్టుకున్నా. డీజోడి నాకు జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో అట్లా ఆ టైంలో డీజోడి బాగా రన్. ఏంటి మీకు జానీ మాస్టర్ నుంచి నచ్చే క్వాలిటీస్ ఏంటంటే? చాలా కష్టపడుతూ పైకి వచ్చిన వ్యక్తి, చాలా అంటే చాలా హార్డ్ వర్క్. ఆ స్టైల్ జానీ మాస్టర్ స్టైల్ వేరే వాళ్ళు అసలు చెయ్యలేరు. కానీ ఈరోజు తెలుసా జానీ మాస్టర్కి ఏం జరుగుతుంది ఆ పరిస్థితులు? తెలుసు చూస్తున్నా కదా. అంటే సమాజంలో ఎదిగే వ్యక్తుల్ని అట్లా చేస్తానన్నా మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆమె మీద ఇప్పుడు ఎలిగేషన్ చేసింది కదా ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో, సో తను ఎదగడానికి అయితే ఒక స్వార్థపూరితంగా తను యూజ్ చేసుకుందని నేను అనుకుంటున్నాను. అంటే తప్పు జరిగి ఉండొచ్చు, అప్పుడు 17లోనో ఏ టైంలోనో జరిగింది అన్నప్పుడు. సో ఆ అమ్మాయిని చూస్తే ఇప్పుడు వచ్చిన ప్రీవియస్ కొన్ని వీడియోలు చూస్తే కానీ అంత నాకు ఎందుకు అనిపించలేదు. సరే ఒకవేళ తప్పు జరిగినప్పుడు ఇద్దరు మనుషులు కలిస్తే తప్పు జరుగుతుంది, తప్పుపడ్డ వ్యక్తికి శిక్ష పడాల్సిందే. కానీ ఇన్ని రోజుల దాకా నువ్వు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? మీ ఫ్యామిలీ ఏం చేస్తే ఆమె ప్రమేయం లేకుండా కూడా ఇట్లా జరగవు కదా? అంతే కదా, ఒకరి ప్రమేయం లేకుండా జరగదు. చాలా తెలివిగా వ్యవహరించిందని నేను అనుకుంటున్నా. సో తప్పు అయితే జరిగింది. ఉదాహరణ చెప్పారు మీరు, మెట్రోలో అనుకోకుండా చేయదాకా ఆమె రియాక్ట్ అయిన సందర్భం అవ్వలేదు అని అంటే దాని అర్థం ఏందన్నట్టు? అంటే ఆల్మోస్ట్ ఆడికే వస్తుంది. సో కొంచెం తెలివిగా వ్యవహరించిన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తను బెస్ట్ కొరియోగ్రాఫరు, ఒక హీరోయిన్, మంచి పేరు ఉంది, ఫైనాన్షియల్లీ ఉంది, అందరూ సపోర్ట్ ఉంది. ఇదంతా వచ్చే ఇప్పుడైతే ఫస్ట్ చెయ్యి పడ్డదో అప్పుడే నువ్వు చెంప వెలగొట్టాల్సింది కదా. ఈ టైం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కానీ బాలుబాయ్ పొద్దున్న లేస్తే అంటే ఎక్కువ వీడియోలు మేకింగ్ చేసే ప్రక్రియల్లో నువ్వు ఎక్కువ శ్మశాన వాటికలలో అటుంటుంటావు కదా. అర్ధరాత్రి ఇప్పుడు మనం జనాల్లో ఉన్న ఒక అపో ఏంటంటే తెల్లారి గంటల 10 గంటలకు శ్మశాన వాటికల వైపు చూస్తేనే వాళ్ళకు ఒక రాంటి ఒళ్ళు జలధరిస్తుంది కదా. అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళడం, ఆ టైంలో ఆడ స్పెండ్ చేయడం లాంటివి, లేదంటే మిట్ట మధ్యాహ్నం వెళ్ళడం అటువంటివి చేస్తూ ఉంటావు ఖాళీగా ఉన్న సమయం? చేస్తా. నాకు బెస్ట్ ప్లేస్ అంటే అదే. ఎందుకని అట్లా? అంటే అంతే బాగా నచ్చింది. ఇది ఇంతే కదా జీవితం, ఇక్కడే కదా ఎవడైనా తెలిసిపోవాల్సింది, ఎవడైనా ఇడికే రావాల్సిందనే మనస్తత్వము అట్లే ఉంది. అండ్ నాకు ఇంకో ధైర్యం కూడా వచ్చింది. ఫస్ట్ మొదటి పాట చేసినప్పుడు అయ్యో నేను నిజంగా చచ్చిపోతే ఏంది నా పరిస్థితి, నన్ను పాడేమొస్తున్నప్పుడు నేను నా ప్రాణం ఇట్లనే పోతే ఏంది అని చెప్పేసి భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంకా నాకు నచ్చింది అంతే. సక్సెస్ ఇచ్చిన ప్లేస్ కదా అది, మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు ఇష్టపడతారా శ్మశానాలు? ఇష్టపడతా. అంటే ఫస్ట్ ఇష్టం లేదు, భయం ఉండే, ఇప్పుడు నచ్చింది బాగా. కానీ మీరు శ్మశాన వాటికల్లో లెక్క ఉంటారు కదా, ఇప్పుడు సామాన్య జనాలను అడిగితే ఈ చేతబడులు, లేదంటే పెద్ద ఒక ముగ్గేయడం, అక్కడ నిమ్మకాయలు వేయడం, లేదంటే ఎండుమిర్చి వేయడం, ఇట్లా ఉంటాయి కదా. చేతబడులు అనేవి ఉన్నాయంటారా? అంటే మీ ఎక్స్పీరియన్స్లో వాస్తవంగా ఉన్నాయా? వాటి వల్ల ఇబ్బందులు పడవచ్చా జనాలు? అంటే నేనైతే కలర్లో చూడలేదు, చూడండి నాకు జరిగింది ఉన్నది అని నేను నిర్ధారించడం నా తప్పు అవుతుంది. కానీ అంటే అవి ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా సందర్భాలలో శ్మశానాల్లో అక్కడక్కడ చూస్తుంటాం, ఏదో ఒక సందర్భంలో చూస్తుంటాం. ఇప్పుడు నిమ్మకాయలు పెట్టుడో, పచ్చిమిరపకాయలు పెట్టుడో, కోడిగుడ్లు పెట్టుడో, అన్నం పెట్టుడో, ఆకు తయారు చేసిన అన్నం పెట్టి రాత్రి 1 గంటకు నీళ్లు పోసిపోవడం, అవన్నీ పెట్టి దాని చుట్టూ టాయిలెట్ పోసిపోవడం, ఇలాంటివి చూసిన పసుపు అన్నం కుంకుమ అవన్నీ కలిపి పిండాలు పెట్టడం చూస్తాం. బట్ నేను అవి దాటుకుంటూ పోయినా ఏమవుతుందో చూద్దామని బాగా ట్రై చేసిన, మరి తెలియదు. అంటే నా ధైర్యమా, ఎఫెక్ట్ కాలేదా? నాకు ఇంతవరకు ఏం ఎఫెక్ట్ కాలేదు. నేను శ్మశానంలో షూటింగ్ చేసి శ్మశానంలో ఉండి టైం స్పెండ్ చేసినప్పుడు దాని నెక్స్ట్ డే బాగా ఎనర్జెటిక్గా ఉంటా, నిజంగా చాలా ఎనర్జెటిక్గా ఉంటా. ఎందుకు?
తెలియదు ఇక మరి అది నాకు తెలియదు. నీ ఈ రోజు ఉన్న దానికంటే ఆ శ్మశానంలో షూటింగ్ జరిగిన నెక్స్ట్ డే చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటాను. అరే మీరు ఇంతగా మాట్లాడుతున్నారు బాలన్న, శ్మశానానికి వెళ్తే మీకు చాలా ఎనర్జీ వస్తుంది. నిజంగా ప్రామిస్ అన్న, నేనైతే ఎనర్జెటిక్ ఉంటా, బాగా ఎనర్జెటిక్. అది అందరికి అట్లా జరగాలని లేదు, నేను మాత్రం చాలా హుషారంటే హుషారు ఉంటాను. నెక్స్ట్ డే ఇప్పుడు నెల రోజులు ఉన్న ఒక బాడీలో ఉన్న దానికంటే ఆ ఒక్క రోజు మాత్రం ఫుల్. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎక్కడన్నా లోకల్ శ్మశాన వాటికల్లో వెళ్తుంటారా టైం స్పెండ్ చేయడానికి? అంటే ఎప్పుడు వెళ్ళలేదు. రీసెంట్గా లైక్ పంజాగుట్ట శ్మశానమే కానీ కొద్దిగా ఇంటర్వ్యూలు జరిగే సందర్భాలు అంటే ఇంకా నాకు కామన్ అన్నది డైలీ లైఫ్లో మనం అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ అని ఎట్లా అంటే శ్మశానానికి వెళ్ళడం మీకు కామన్. నాకు కామన్, పెద్ద ఇష్యూ ఏం కదా. అంటే భయం లేదు, భయం పోయింది, అప్పుడే పోయింది. కరోనా టైంలోనే భయం పోయింది, ఇప్పుడు ఎట్లా వస్తుంది? కానీ పల్లెటూరులో మా బాలన్న శ్మశాన వాటికలు వెళ్తే దయ్యాలు ఉంటాయి, అర్ధరాత్రి వాళ్ళు 6-7 గంటలకే పడుకుంటారు కదా మన పల్లెటూరులో. రాత్రి 11 దాటితే ఒక విధమైన వైబ్రేషన్స్ ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి. చేస్తారా మీరు ఆ టైంకి వెళ్ళి అక్కడ చేస్తుంటారా అని అంటా ఉంటారు? శ్మశానానికి వెళ్తే దయ్యాలు ఉంటాయి అని అంటారు కదా, మీకు ఎప్పుడన్నా ఆ రకమైన ఎక్స్పీరియన్స్ అయిందా? లేదన్న, నాకు అలాంటిది ఏమో అనిపించలేదు. ఇప్పుడు బేసిక్లీ ఒక నడిరాత్రి పోయినా మనకు చెట్లు సడన్గా ఊగుతాయి, అది గాలి ఊగినప్పుడు మన భ్రమ అది ఉంది అనుకుంటే ఒక చెట్టు నీడబడ్డా మన నడిచే నీడ అట్లా ఉన్నా కానీ మనకు మన ఒంటి మీద ఆకుపడ్డా కూడా చచ్చిపోతాం మనం. నాకు పడ్డా కూడా భయం పిరికి చచ్చిపోతాం. సో లేదు, ఇది గాలే కదా. నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ పోయినా నెక్స్ట్ ఇంకే రోజు పోయినా అలాంటి వాతావరణం అక్కడ ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఉండదు అని. ఇప్పుడు అంటే కొంతమంది వాళ్ళు ఫేస్ చేసి ఉంటే మనం అయితే చెప్పలేం, కానీ నా కళ్ళ ద్వారా చూడకుండా నేను దేనైతే అంటా ఉంటారు కదా, నైట్ నాకు కళల్లో దయ్యం వచ్చింది, లేదంటే ఊపిరాడకుండా చేసింది, లేదంటే ఏదో ఒక అట్లా కనిపించింది అని అంటారు కదా. నాకు ఒక సందర్భంలో అనిపించింది. ఏది ఎప్పుడంటే అది శ్మశానాల పాట సమయంలోనే. ఓకే. ఇప్పుడు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత పడుకున్న తర్వాత నాకు మొత్తం ఇట్లా ఇట్లా కట్టేసినట్టు, మొత్తం కాళ్ళు చేతులు కట్టేసినట్టు అనిపించింది. అంటే నేను అనుకున్నానా భయపడ్డానా నాకు తెలియదు. ఫస్ట్ డే షూట్ కాబట్టి నేను ఏదైనా భ్రమలో భయంలో చచ్చిపోతున్న ఫీల్లో ఉన్నాను తెలియదు. కాళ్ళు చేతులన్నీ తాళ్ళతో బిగ్గరగా కట్టేసినట్టు, నన్ను ఇట్లా గుంజేసినట్టు అసలు ఆ ఫీల్ అయితే జరిగింది. అంటే ఇట్లా అనలేం, ఇట్లా జరగలేం, ఏం చేయలేం, మాట్లాడాలనిపిస్తుంది కానీ మాట్లాడలేం. ఆ ఫీలింగ్ ఎదుర్కొన్నా. ఆత్మలు ఉంటాయా అంటే ఏం చెప్తారు మీరు? ఉంటాయా? మీరు నమ్ముతారా? ఏం తెలియదు అన్న, మనం చూడలేదు. నేను ఏమనాలి? నీ శరీరాన్ని నడిపించేది ఎవరు? గాలిని చూపించు అని అంటే ఎవరైనా చూపిస్తాను, చూపించలేవు. నీ ఆత్మను చూపించి నీ ప్రాణాన్ని చూపించడం మనం చూపించలేం కదా. అంటే శ్మశానంలో ఆత్మలు అక్కడక్కడే తిరుగుతుంటాయి, వాళ్ళని పాతిపెట్టిన ఆ ప్రదేశాలలో తిరుగుతుంటాయి అని చాలా మంది అంటారు కదా. మీరు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కొద్దిగా సైన్స్ని ఫాలో అవుతాను. సైన్స్ని ఫాలో చేస్తాను అంటే లైక్ నిజాన్ని కళ్ళారు చూసి దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది ఉంది, విన్నది చెప్పింది కాదు. నేను అసలు విన్నాను. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్, అది నేను చూడని దాన్ని డిసైడ్ చేయలేను. కానీ బొందలలో నేను చాలా చూసిన, డైరెక్ట్గా చూసిన కదా. సో అందుకని నాకేం కొత్తగా వింతగా ఏమి అనిపించదు. శ్మశానానికి పోతే స్నానం చేయాలంటారు, అసలు నేను స్నానమే చేయను. షూట్లో ఫుల్ టైర్డ్ అయిపోయినకపోయి అట్లే పడుకుంటా, దాన్ని నెక్స్ట్ డే స్నానం చేసుకుంటా. సరే మనం సంతోషంగా కొద్దిగా ధైర్యం ఉండాలి కాబట్టి ఏదో నమస్కారం చేసుకోవడం తప్పేం లేదు, అంత భగవంతుని దయ అనుకోవడం తప్పేం లేదు, అట్లా అనుకుంటా. అంటే మీరంటే ఓకే వెళ్తారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీ వెనకాల వచ్చే టీమ్, వీడియో మేకింగ్ టీమ్స్ కానీ వాళ్ళ రియాక్షన్ ఎట్లా? నాతో కూడా అలాంటి గజ్జు వాళ్ళే ఉంటారు. ఓకే. ధైర్యం ఉన్న వాళ్ళు వస్తారు, పిరికోళ్ళు అట్లా ఏం రా అన్నా ఏందన్నా ఇట్లా ఇక్కడ రావడం అట్లా ఏం చెప్పారా? ఏం చెప్పారు. మా డిఓపి అట్లా అంటే పెళ్ళైన కొత్తలనే బొందలగడ్డ పాట తీసినప్పుడు పెళ్ళైన కొత్తలనే వచ్చిండు. బొందలగడ్డ పాట డిఓపి శ్రీనివాస్ అని వరంగల్. అంటే సక్సెస్ కావాలి పిచ్చి అన్న తప్ప ఏముంటుంది, అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని తప్ప. సెల్యూట్. అంత పెళ్ళైన కొత్తల్లో వాళ్ళ రావడం, శ్మశానాలకు వచ్చి తీయడం అంటే కష్టం. ఆయన తీసి నాకు బాగా నచ్చింది. ఈరోజు అసుర బాల్ అనే వ్యక్తి ఈరోజు హైదరాబాద్లలో ఇన్ని ఛానల్స్ వారిని ఇంటర్వ్యూల పేరు మీద పిలుస్తూ ఉన్నాయి, వారి ప్రత్యేకతలు జనాలకు చూపిస్తున్నారు అని అంటే, ఒకానొక సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి కదా మీ జీవితంలో. ఆ టైంలో మీకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు? ఆ టైంలో నన్ను ఆల్మోస్ట్ అందరూ వదిలేసిపోయిన వాళ్ళ స్వార్థానికో, వాళ్ళ అవసరానికో, వాళ్ళ ఎదుగుదలకో వాడుకున్న వాళ్ళే. ఇవన్నీ మనం అన్ని చెప్తూనే ఉన్నాం. కానీ నాకు ప్రసాద్ అన్న అని చెప్పేసి నిజామాబాద్ అన్న, అండ్ ఇంకొకరు మనకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుడివాడ అన్న, బొమ్మసాని సుధాకర్ అన్న. వీళ్ళిద్దరే నాతో ఎక్కువ, అంటే ఆర్థికంగా వీళ్ళు నాకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు. ఏదైనా నేను అడగముందుకే నువ్వు మొహమాట వస్తున్నావు అన్న అని చెప్పేసి చెప్పలేవు అని చెప్పేసి వాళ్ళే రూమ్ రెంట్కి డబ్బులు కట్టడం, నేను ఈ స్థాయికి ఉండడం అంటే బికాజ్ ఒక 2 పిల్లర్లకు వాళ్ళిద్దరు